49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేస్తూ, అంటే ఇక మీదట రాహుల్ గాంధీ ఎంపీ కాదు, వాయనాడ్ నుంచి, అంటే కేరళ వాయనాడ్ నుంచి ఎక్కడైతే గెలిచారో ఇప్పుడు అక్కడ ఎంపీ కాదు అనేసి ఒక 2 days బ్యాకే పార్లమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ హీఈస్ నో మోర్ ఏ పార్లమెంటేరియన్ అని. అసలు అందరూ షాక్లో ఉండిపోయినరు. అసలు ఏం జరుగుతోంది, ఇట్లా ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేసేయచ్చా అని. రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు, సో ఆయన సక్సెస్ అయ్యాడు, అండ్ పార్లమెంట్లో ఎక్కువగా గట్టిగా మాట్లాడుతున్నారు, అండ్ ఎస్పెషల్లీ అదాని ఇష్యూ అయితే చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. సో రాజకీయ కక్షతోనే ఇదంతా చేసింది బీజేపీ, కావాలనే ఏదో చిన్న కేసుని పట్టుకొచ్చి ఆయన మీద కావాలనే ఒక డిస్క్వాలిఫై చేయాలన్న ఉద్దేశంతోనే ఎక్కడో ఉన్న కేసుని తీసుకొచ్చి ఇప్పుడు ముందర పెట్టి కోర్టులో వేసి డిస్క్వాలిఫై చేశారు అని ఒక ఆరోపణ కూడా ఉంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది, ఎందుకు ఇట్లా జరిగింది, ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయొచ్చా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ నడుస్తున్న నేపథ్యంలో సంథింగ్ డిఫరెంట్ చెప్పబోతున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ మాల్యాద్రి గారు. సార్, ఏం జరిగింది సార్? రాహుల్ కేసులో డిస్క్వాలిఫై అయిపోయాడు, అసలు రకరకాలుగా రోజు డెవలప్మెంట్, రోజుకి రకరకాలుగా మాట్లాడుతున్నారు, అసలు ఏమవుతుంది? నమస్కారం అమ్మ, చాలా మంచి విషయం అడిగారు. మీరు డిఫరెంట్గా చెప్పాలన్నారు కాబట్టి నిన్న సుప్రీంకోర్టులో, నిన్నంటే శుక్రవారం నాడు ఒక పిటిషన్ ఒక పిహెచ్డి అబ్బాయి వేసాడు. అతను కేరళ, అతను పిహెచ్డి చేస్తున్నాడు. సాటర్డే నాడు అతను ఏమంటున్నాడంటే, అసలు డిఫమేషన్ అనేది ఒక గ్రౌండ్ కింద, దాని కింద 2 సంవత్సరాల శిక్ష పడినా కూడా ఎంపీల్ని డిస్క్వాలిఫై చేసేది అనేది చాలా అన్యాయం, దారుణం. అది ఫండమెంటల్ రైట్స్ విరుద్ధం. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేవాళ్ళు విమర్శలు చేయాలి. విమర్శలు చేస్తేనే కదా ప్రభుత్వం యొక్క అసలు విషయం బయటకు వచ్చేది. అది సద్విమర్శలా లేకపోతే దుర్విమర్శలా అనేది తర్వాత విషయం. విమర్శ చేసే వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి, ఒక్కొక్క సందర్భాల్లో సద్విమర్శలే కాకుండా ఇతర విమర్శలు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి దానికే మీరు శిక్షిస్తానంటే ఇక విమర్శలు చేసేవాళ్ళు ఎవరు ముందుకు పోరు అని చెప్పి ఈ కేరళ అబ్బాయి, అతని పేరు ఆబా మురళీధరన్, ఆయన ఏమంటారంటే, పార్లమెంటేరియన్స్, మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, వీళ్ళందరూ దే ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ పర్టికులర్ డిఫమేషన్ కింద శిక్ష వేసి వాళ్ళని సస్పెండ్ చేస్తూ పోతే ఇక ప్రతిపక్షమే లేదు, డెమోక్రసీయే లేదు. కాబట్టి దీపక్ ప్రకాష్, శ్రీరామ్ ప్రకాష్ అనే 2 అడ్వకేట్ల ద్వారా వేస్తూ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ సిస్టమ్ ఏదైతే లిల్లీ థామస్ జడ్జిమెంట్ పేజ్ చేసుకొని రాహుల్ గాంధీ విషయంలో జరిగిందో అలా జరగకూడదు. అట్లీస్ట్ ఈ డిఫమేషన్ గ్రౌండ్ మీద జరగకూడదు, ఇంకేదైనా వేరే కేసెస్లో చేస్తే చేయొచ్చు అనేది ఆయన యొక్క ఆయన వాదన. అయితే ఆయన ఏమంటాడంటే, ఈ లిల్లీ థామస్ కేసులో ఏమొచ్చిందంటే జడ్జిమెంటు, ఎవరైనా 2 సంవత్సరాలు శిక్ష పడితే కేసుకి ముద్దాయిగా, అంతకుముందు ఏముండిందంటే సెక్షన్ 8 క్లాస్ 4 ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉండింది. దాన్ని క్వశ్చన్ చేశారు. ఆ యాక్ట్లో ఏముండిందంటే, శిక్ష పడిన 3 months లోపల వెళ్ళి అప్పీల్ కోర్టులో కనుక తెచ్చుకుంటే ఇంకా ఆ శిక్ష అనేది సస్పెండ్ అయిపోద్ది కాబట్టి డిస్క్వాలిఫై కాడు. అది రద్దుపరిచి సుప్రీంకోర్టు వారు శిక్ష పడిన వెంటనే ఆటోమేటిక్గా 2 years కానీ దానికంటే ఎక్కువ కనుక శిక్ష పడితే వాడి యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్షిప్ అనేది డిస్క్వాలిఫై అయిపోతాడు అని చెప్పారు. కానీ లిల్లీ థామస్ తర్వాత ఇంకో 2 కేసులు జరిగినాయి. ఒక కేసులో ఇప్పుడు ఈరోజు కూడా ఒకటి వేసున్నారు. లక్షద్వీప్ ఎంపీ గారు, ఫైజల్ ఆయన పేర్లో అది పక్కన పెడదాం కాసేపు. వారికి ఏం జరిగిందంటే, అతను అటెంప్ట్ మర్డర్ కేసులోనూ శిక్ష పడింది 10 ఏళ్ళు. అతన్ని డిస్క్వాలిఫై చేశారు. వెంటనే జరిగిపోయింది డిస్క్వాలిఫికేషన్. వెంటనే డిస్క్వాలిఫికేషన్ జరిగిపోయి ఎలక్షన్స్కి కూడా, ఇంకా అక్కడ ఎలక్షన్స్కి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంలో ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ముందు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో ఏం జరిగిందంటే, ఇతని యొక్క శిక్ష అనేది 2 ఉంటాయమ్మా.
ఒక కేసులో ముందు దోష నిర్దోష అనేది నిర్ణయిస్తారు. దోషి అని చెప్పి నిర్ణయించిన తర్వాత ఒక అవకాశం ఇస్తారు శిక్ష గురించి ఏం చెప్పుకుంటామని. రాహుల్ గాంధీ కేసులో శిక్ష గురించి ఏం చెప్పాడు అయ్యి మనం మాట్లాడుకుందాం. అక్కడ ఆయన శిక్ష గురించి ఏదో చెప్పుకుంటే అది వినకుండా, అంటే విని 10 ఏళ్ళు శిక్ష వేశారు, అంటే 2 ఏళ్ళ కంటే ఎక్కువ వేసేసారు. కాబట్టి అతన్ని జైలుకి పంపించడం, దాని తదనంతరం డిస్క్వాలిఫై చేసేయటం, ఇవన్నీ జరిగినాయి. హైకోర్టుకి వెళ్ళినప్పుడు సెంటెన్స్ అంటే ఎన్నేళ్ళు శిక్ష వేశారో అదిని సస్పెండ్ చేశారు, నిర్దోషి అని చెప్పి దోషి అని చెప్పింది కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి ఇంకా 2 లేవు, అది స్టే వచ్చేసింది. కాబట్టి 2 లేనప్పుడు ఆటోమేటిక్గా అతను మళ్ళీ మెంబర్ ఆఫ్ పార్లమెంటేగా వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు, సెక్రటరీ జనరల్ నేను ఆల్రెడీ సస్పెండ్ చేసేసాము, నువ్వు కోల్పోయావు, నీకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చినా కానీ హైకోర్టు నుంచి ఇది మటుకు ఇట్లా వేకెంట్గానే చూపిస్తున్నారు. సో వేకెంట్గా చూపిస్తే ఏమవుద్ది, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ జరగచ్చు. కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకు పోయాడు, ఏమండి ఇట్లా దాన్ని వేకెంట్గా చూపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమనింది, అవన్నీ చల్లవు అట్ట ఆపండి అని చెప్పి ఇంతకుముందు ఆర్డర్ ఇచ్చింది. అది చెప్పిన తర్వాత కూడా వేకెంట్గా చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్త ప్రశ్న వేశాడు, ఇలా ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అనేది తప్పు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంది 103 కింద, ఆర్టికల్ 103 కింద ఒక నిర్ణయం తీసుకోవడానికి. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో ఎలా తీసుకుంటారు అనేది ఆమెకు పవర్ ఏంటంటే, ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సల్ట్ చేసి ఇతను మీద 2 సంవత్సరాలు శిక్ష వేశారు కాబట్టి ఇతను డిస్క్వాలిఫై చేయాలి, వెంటనే ఎన్నికలు కూడా జరపాలి అనే ఒక నిర్ణయం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. కాబట్టి అక్కడ నిర్ణయం వచ్చేంత వరకు, లేదా ఏదైనా హయ్యర్ కోర్టు కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సస్పెండ్ చేసినప్పుడు కానీ మేము కొనసాగించాలి ఎంపీగా అని చెప్పి ఫైజల్ గారు ఒకటి వేశారు కేసు. ఆ కేసు ఇప్పుడు పెండింగ్ ఉంది ఈరోజు దాని మీద. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో జరిగింది ఏంటంటే 3 విషయాలు మనం గమనించాలి. అదేంటంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఇంత హేస్ట్గా, ఇంత తొందరగా తీర్పిచ్చి 24 గంటలు కాక మునిపే అసలు తీర్పు ఎలా వచ్చింది ఏంది అనే దాని మీద మీకు ఈ రాహుల్ గాంధీ గారి చెల్లెలు ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమనంటే, ఈ విధంగా మీరు కోర్టుకు వెళ్ళి మోడీ అనే పేరుని, నీరవ్ మోడీ, ఇంకొక మోడీ వీళ్ళందరి పేర్లతోటి కలిపి అన్నారని చెప్పి ఒక డిఫమేషన్ వేస్తున్నారు. దాంట్లో శిక్ష వేపించారు. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతానని చెప్పి ఆమె అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, ఆమె ప్రధాన కార్యదర్శి భావోద్వేగంతో మాట్లాడారంట. మా కుటుంబానికి సంబంధించి మా సోదరుడికి జరిగినటువంటి ఎన్నో అవమానాలు, ఎంతోమంది ఎన్నో అన్నారు. ఈ దేశాన ప్రధానమంత్రి పిరికివాడు, అహంకారి, అధికారం వెనక్కి దాక్కున్నారు. మన దేశంలో మరి మా కుటుంబం గురించి, మమ్మల్ని గురించి ఎన్నో అన్నారు. కాబట్టి వాటన్నిటికీ మీకు శిక్ష పడాలి కదా, మీరు మమ్మల్ని విమర్శ చేశారు కదా, అది ఏమి లేకుండా మా బ్రదర్ మీద ఇట్లా చేశారు మీరు. ఇది కేవలము మా బ్రదర్ అడగబోయే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈ విధంగా మీరు చేశారు అని అంటూ, ముఖ్యంగా అనింది ఏంటంటే, మీరు దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి, ఈ పర్టికులర్ కేసులో కాదు జనరల్గా ప్రతిపక్షాలని నొక్కాలని చూస్తున్నారు. అదేవిధంగా లీగల్ బ్యాటిల్లో కూడా ఈ పర్టికులర్ కేసులో ఆమె ఉదాహరించింది ఏంటంటే, సూరత్ ఎమ్మెల్యే గారు ఈ కేసు వేశారు. ఆయన హైకోర్టుకు పోయాడు, ఈ కేసు తొందరగా జరపద్దు, ఆపండి చూద్దామని. 3 నెలల క్రితం ఆయన హైకోర్టుకి వెళ్ళి నాకు స్టే వద్దు అని చెప్పి ఆయన అడిగి ఆ స్టే తీపిచ్చేసేసుకొని తర్వాత కింద కోర్టుకు వచ్చి చాలా స్పీడ్గా ఈ కేసు నడిపారు. అంత అర్జెంట్ ఏమి వచ్చింది, ఒక వ్యక్తిని లక్ష్యం చేసుకొని అతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో ప్రజాస్వామ్యంలో అతను కొన్ని హక్కుల్ని క్లెయిమ్ చేస్తూ యాజ్ ఎ పార్లమెంటేరియన్గా నేను వెళ్ళి మాట్లాడాలి, అది కూడా 20,000 కోట్ల రూపాయలు
ఆదానికి మీకు ఆ 20,000 కోట్లకు ఉన్న సంబంధం ఏందనే విషయం గురించి నేను అడగాలని చెప్పి ఆయన అడుగుతున్నప్పుడు మీరు ఇలా విద్వేషంతో ఇది చేశారు కాబట్టి మా కుటుంబానికి మీరు ఏదైతే పరువు నష్టం చేశారో దానికి కూడా మీకు శిక్ష పడాలి అని చెప్పి ఆమె క్లెయిమ్ చేస్తూ ఇది జరిగిందనమాట. అయితే విచారణలు, వాదనలు, శిక్ష అంతా వేగంగా పూర్తి చేసి 8 ఏళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదని చెప్పి తీర్పిచ్చారు. దీని మీద ఇప్పుడు ఎక్కువ వాదన ఏం జరుగుతుందంటే, ఇది నా ఉద్దేశం కాదు, ఒక వాదన ఏం జరుగుతుందంటే 2024 ఎలక్షన్స్లో ఏదైతే 2 పార్టీలు ఉన్నాయో, ముఖ్యంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీలు, వాళ్ళు ఒక లక్ష్యంతో ఇద్దరు కూడా, వీళ్ళ లక్ష్యం ఏంటంటే, బీజేపీ వాళ్ళ లక్ష్యం ఏంటంటే అక్కడ పోరాటం అనేది మోడీ వర్సెస్ రాహుల్ జరగాలి. రాహుల్కున్న డిఫెక్ట్స్ రాహుల్ ఉన్నాయి కాబట్టి 2 సార్లు మనం వాళ్ళని ఓడించాం కాబట్టి శిక్ష కూడా పడింది కాబట్టి కర్ణాటకకు పోయిన ఎలక్షన్స్ క్యాంపెయిన్లో దీన్ని రెఫర్ చేశారు. వాళ్ళంతా శిక్షలు పడ్డారు అనని. సో ఇది కూడా కలుపుకొని ఆయన్ని పార్లమెంట్లోకి రానియకుండా ఎలక్షన్స్లో గెలిచిపోవాలనేది ఒక వాదన. అయితే మేధావులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే 2024 ఎలక్షన్లు అనేది, అంటే ఇది లీగల్ పొలిటికల్ విడదీయలేని సంబంధంగా ఉన్న కేసు కాబట్టి నేను పొలిటికల్ విషయాలు కూడా మీకు కొన్ని తెలియజేస్తున్నాను. జనరల్గా యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ లా ఐఎమ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎంటర్ ఇన్ టు ద ఎరీనా ఆఫ్ పాలిటిక్స్. అయితే ప్రతిపక్షాలు మరియు మేధావులు వాళ్ళు ఏమంటున్నారంటే, రాబోయేటువంటి ఎలక్షన్స్ అనేది బిట్వీన్ మోడీ అండ్ రాహుల్ గాంధీ కాకుండా డెమోక్రసీ వర్సెస్ డిక్టేటర్షిప్ అనే నినాదంతో జరగాలి. వాళ్ళ ప్రకారం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిక్టేటర్ లాగా ప్రతిపక్షాలని, ఈడీలు, సిబిఐలు ఇటువంటివన్నీ వాడుకొని ఇట్లాంటి కేసుల్లో కూడా, ఏది డిఫమేషన్ కేసు లాంటి చిన్న కేసుల్లో కూడా జడ్జిమెంట్లు తెప్పించుకొని వాళ్ళని ఆపుతూ, జడ్జిమెంట్ తెప్పించుకోవడం అంటే లీగల్గానే, జ్యుడిషియల్ రెస్పెక్ట్ చేస్తూనే. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, మేధావులు వాళ్ళు చెప్పేది, మీరందరూ కూడా ఈ దేశం కోసం నేరో పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది పక్కన పెట్టేసేయండి. మేము పవర్లోకి రావాలనే ఒక భావాన్ని పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ ఏకమయ్యి ఒక తాటి మీద మీరు సీట్లు ఎలా పంచుకుంటారా మీ మధ్యలో ఓవర్ బార్గైనింగ్, ఒకవేళ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలన్నీ కలిపి చాలా ఎక్కువ సీట్లు రావాల్సి వచ్చినా కొన్ని సీట్లు తగ్గించుకొని, మిగతా థర్డ్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళని కూడా అడ్జస్ట్ చేసుకొని మీరందరూ కలిసి కొంత సాక్రిఫైస్ చేసి డిక్టేటర్షిప్ వర్సెస్ డెమోక్రసీ, లేదా డెమోక్రసీ వర్సెస్ డిక్టేటర్షిప్ అనే ఒక వాదంతో మీరు కనుక వెళ్తే తప్పకుండా ప్రజాస్వామ్య విలువలు కాపాడబడతాయి. ఇప్పుడు ఉన్న సమస్య 2024 సెలక్షన్లో మోడీ వర్సెస్ హూ, WHO హూ, అది రాహుల్ గాంధీనా మొత్తం ఎంటైర్ ప్రతిపక్షమా? ఇది ఒక ప్రశ్న. దీన్ని మనము ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన చారి పేరు మర్చిపోయాను నేను, ఆయన చెప్పిన యాంగిల్లో చూద్దాం లీగల్గా. ఇప్పుడు పొలిటికల్గా వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్ మీకు చెప్పాను. ఇప్పుడు రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషను ఎలక్షన్స్లో ఇంక 8 ఏళ్ళు అతను కంటెస్ట్ చేయడానికి లేదనేది ఒక పెద్ద ఆయుధంగా తయారు చేశారు. దాంతోటే పోరాటం జరగాలి 2024 ఎలక్షన్స్. అవసరమైతే ఇంకా అడ్వాన్స్ చేసుకొని ముందుగా జరపాలనేది ఒక ఇంట్రెస్ట్తో జరుగుతున్నారు. ఇప్పుడు లీగల్గా చూద్దాం, వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ లా. ఇక్కడ ఏం జరిగింది, 2 సంవత్సరాలు శిక్ష వేశారు. ఒక లీగల్ ఎక్స్పర్ట్గా మనం చూస్తే ఆచార్య అనే ఒక ప్రొఫెసర్ గారు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఇన్ సుప్రీంకోర్టులో ఉంటారు.
ఆయన 3 విషయాలు ముఖ్యంగా ముందుకు తీసుకొచ్చారు. ఫస్ట్ నెంబర్ ఏమంటున్నారంటే, రాహుల్ గాంధీ కేసులో హయ్యెస్ట్ పనిష్మెంట్ 499, 500 అనే సెక్షన్ల కింద ఆయనకి పనిష్మెంట్ వేశారు. దోషి అని చెప్పి గుర్తిస్తూ 2 సంవత్సరాల పనిష్మెంట్ వేశారు. 2 సంవత్సరాల పనిష్మెంట్ అనేది హయ్యెస్ట్, ఫైన్ కూడా వేయచ్చు. అయితే ఎందుకు వేశారు ఇంత మీరు అనే దానికి జడ్జి గారు ఇచ్చిన రీజన్ ఏంటంటే 2 రీజన్స్ ఇచ్చారు. గతంలో రాహుల్ గాంధీ గారి మీద ఇటువంటి కేసు ఒకటి జరిగితే ఆయన సుప్రీంకోర్టులో క్షమాపణ చెప్పాడు. చెప్పింది యాక్సెప్ట్ చేసి భవిష్యత్తులో మీ ప్రవర్తన చక్కగా ఉండాలి అని చెప్పి ఒక చిన్న తీర్పు ఇచ్చి మీరు ఆ విధంగా ఉండాలని చెప్పారు. అలా చెప్పిన సందర్భంలో కూడా, అలా అయిన తర్వాత కూడా ఇతను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచి ఇతని యొక్క స్పీచెస్కి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అటువంటి వ్యక్తి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండి ప్రైమ్ మినిస్టర్ని గురించి మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాడు కాబట్టి ఉన్న పనిష్మెంట్ పవర్ అంతా ఇతని మీద నేను వేస్తున్నాను అని అన్నాడు. ఆ పర్టికులర్ జడ్జీలు మారటం, స్పీడ్గా జరగటం, వీటి మీద ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి. వాటిలో నిజాలు ఎంత, నిజాలు కాని ఏంటి అనేది మనం వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. కాకపోతే ఈ ప్రొఫెసర్ గారు చెప్పింది ఏంటంటే, ఇంత ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళి పనిష్మెంట్ 2 years ఇచ్చినప్పుడు అదే కోర్టు వారు ఈ 2 years పనిష్మెంట్ నేను సస్పెండ్ చేస్తున్నాను, మీకు 30 రోజులు గడువు ఇస్తున్నాను, మీరు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి, అదే హయ్యర్ కోర్టు మీకంటే ఇది చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చారు, నగేష్ ఏదో పేరుంది, ఆయన ఇచ్చిన తీర్పు మీద మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళొచ్చు, లేకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు, తెచ్చి మీ 30 days లోపల తీసుకోండి అన్నప్పుడు సస్పెన్షన్ 2 years అనేది సస్పెండ్ అయిపోయింది. ఇక ఉండేదేంది, ఆయన దోషి అని మాత్రమే. దోషులకి డిస్క్వాలిఫికేషన్ లేదు. 2 ఏళ్ళు పనిష్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఎప్పుడైతే అదే కోర్టు వారు ఈ 2 years పనిష్మెంట్ని సస్పెండ్ చేసేసారో, 2 years పనిష్మెంట్ అనేది డిస్క్వాలిఫికేషన్స్కి లింక్ అవ్వటం అనేది ఉంది కాబట్టి ఆ లింక్ కట్ అయిపోయింది. సో ఇంకా 2 years పనిష్మెంట్ అనేది లేదు, ఓన్లీ నిర్దోషి దోషి అనేది మాత్రమే ఉంది. అది 30 రోజుల లోపల వెళ్ళమని కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క లిలీ థామస్ జడ్జిమెంట్ ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతాడు, డిస్క్వాలిఫై అయిపోతాడు అనేది చెల్లదనే ఆ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ యొక్క ఫస్ట్ పాయింట్. ఓకే, రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఆయన ఈ యొక్క స్పీడ్ జడ్జిమెంట్ ఇచ్చారు 24 hours కూడా కాకమునిపే, ఇంకా కాపీలు అన్నయో లేదో కూడా తెలియక మునిపే సెక్రటరీ ఆఫ్ ద లెజిస్లేటివ్ పార్లమెంటరీ కౌన్సిల్ సెక్రటరీ గారు, పార్లమెంట్ సెక్రటరియట్ నుంచి సెక్రటరీ గారు నోటిఫికేషన్ ఇచ్చి ఒక లెటర్ పంపించేశారు. ఆ లెటర్ చదివితే, షార్ట్ లెటర్లో నేను చదివానది, ఎంత ఈజీగా ఉందంటే, అసలు జడ్జిమెంట్ ఇచ్చారు, పలానా జడ్జిమెంట్ ప్రకారం మిమ్మల్ని తీసేస్తున్నాం, డిస్క్వాలిఫై అయిపోయారు. డిస్క్వాలిఫై అయిపోయినప్పటి నుంచి అక్కడ వేకెన్సీ చూపిస్తారు. ఆయన అన్నది ఆ వేకెన్సీ చూపిస్తే, మనకు ఇందాక లక్షదీప్ కేసులో ఒక ఫైజల్ అనే ఒక ఎంపీ గారు హైకోర్టుకి వెళ్తే స్టే ఇచ్చారన్నాను చూడండి. దాంట్లో 4 రీజన్స్ రాశాడు. ఏమన్నారంటే, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునే లోపల కనుక ఎలక్షన్స్ కనుక కండక్ట్ చేస్తే జనరల్ పబ్లిక్ మనీ వేస్ట్ అయిపోద్ది. అవసరం ఉందా? ఫైనల్ కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు ఇలా. అందులో అలిగేషన్స్ ఏంటి, దాంట్లో 10 years పనిష్మెంట్ దాకా పడింది. అటెంప్ట్ మర్డర్ అటువంటి కేసు అది. ఇక్కడ జరిగింది డిఫమేషన్ కేసు, ఓన్లీ తిట్టారు అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్షాలు కానీ ఒకరినొకరు ఏ ఏ సందర్భాల్లో ఎలా విమర్శించుకుంటున్నారు, ఎలా తిట్టుకుంటున్నారు, పర్సనల్గా ఏమంటున్నారు అనేది మనకందరికీ తెలిసిన విషయమే, విదితమే అది. అట్లాంటి రోజుల్లో విమర్శని బేస్ చేసుకొని
2 ఏళ్ళు పనిష్ పెడితే ఇతనికి ఇంత త్వరితగతిన ఇవ్వాల్సిన అవసరం లేదనేది రెండో పాయింట్ ఆచార్య గారి ప్రొఫెసర్ గారిది. మూడో పాయింట్ కాన్స్టిట్యూషనల్గా మాట్లాడారు ఆయన ఏమన్నారంటే లిల్లీ థామస్ కేసు అనేది జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారి తీర్పు. అది ఒక జడ్జి గారి తీర్పు రాజ్యాంగంలో ప్రెసిడెంటల్ పవర్ని కంటే ఎక్సీడ్ కాదు. రాజ్యాంగంలో ప్రెసిడెంట్ పవర్స్ ఏంటంటే ఆర్టికల్ 101, 102, 103 ఈ ఆర్టికల్స్ 3 చూస్తే 101 to 103 చూస్తే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక పవర్ ఇచ్చారు. ఏమైనా పవర్ ఇచ్చారో కూడా మీకు చూపిస్తాను. ఆ పవర్ చూస్తే అరే సెక్రటరీ ప్రెసిడెంట్ పవర్స్ని ఎక్సీడ్ అయ్యాడా, పార్లమెంటరీ బోర్డ్ సెక్రటరీ ప్రెసిడెంటల్ పవర్ని ఎక్సీడ్ అయ్యాడా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుందంటే ఈ పవర్లో అసలు సీటు వేకెంట్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేది 101లో 102లో చూస్తే 102లో డిస్క్వాలిఫై అయితేనే మెంబర్షిప్గా సీట్ వేకెంట్ అనేది అవుతుంది. వీటికి సంబంధించి 103లో తీర్పిచ్చే పవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ ఆ డిస్క్వాలిఫై అవ్వాలా అయ్యాడా లేదా అనే క్వశ్చన్ వస్తే ఏ మెంబర్ అయినా కానీ డిస్క్వాలిఫికేషన్ 102లో చెప్పినటువంటి కారణాల వల్ల డిస్క్వాలిఫై చేయదలుచుకుంటే అది ఎవరు చేయాలి? 103 క్లాజ్ 1 ప్రకారం ప్రెసిడెంట్ గారే చేయాలి. హీజ్ డెసిషన్ ఈజ్ ఫైనల్. ఓకే, అది కూడా ఎప్పుడు చేయాలి? ప్రెసిడెంట్ గారు 103 క్లాజ్ 2 ప్రకారము ఒపీనియన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి, తీసుకొని దాని ప్రకారం చేయాలి. సో ఇది కాన్స్టిట్యూషనల్ పవర్. కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగబద్ధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ పవర్ ఇచ్చినప్పుడు ఒక జడ్జి గారు ఇచ్చినటువంటి ఒక తీర్పులో లిల్లీ థామస్ కేసులో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పులో ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్ని ఆ తీర్పు మంచిదా కాదా అనేది పక్కన పెడదాం. అది కొంతకాలం ఇంకా ఏదో ఒక లా తయారు చేయమన్నారు, ఇంకా తయారు కాలేదు. ఈ లోపల ఫైజల్ కేసు ఒకటి వచ్చింది, ఇంకో కేసు కూడా జరిగింది. ఆ కేసులో కూడా ఇలాగే తొందరగా చేస్తే ఆడు హయ్యర్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు దాకా ఆ ఫైజల్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారము ఏదైతే డిస్క్వాలిఫై అన్నారో దాన్ని స్టే చేసింది. ఇప్పుడు ఇందాక ముందు చెప్పినట్టు ఫైజల్ గారు వెళ్ళి ఏమడుగుతున్నారంటే మీరు తీర్పును స్టే చేశారు, నన్ను ఎంపీ అంటున్నారు, కానీ సెక్రటరేట్ వాళ్ళు అది వేకెంట్ చూపిస్తున్నారు, కాబట్టి దాన్ని ఆ వేకెన్సీని కూడా స్టే చేయండి, ఆ ఆర్డర్ని కూడా స్టే చేయండి అని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది ఏందని కాసేపు పక్కన పెడదాం. కానీ ఈయన అనేది ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సినటువంటి నిర్ణయాన్ని 103 కింద. అందుకనే మీకు చెప్తున్నా, ఈ మధ్య అదే నిన్ననో మొన్ననో కాంగ్రెస్ ఎంపీలు అందరూ కలిసి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళారు. దానికి కారణం ఈ ఆర్టికల్ 103 కింద మీకున్న పవర్ని మీరు ఎక్సర్సైజ్ చేయండి, సెక్రటరీ వాడు నన్ను సస్పెండ్ చేశాడు, నేను రేపటి నుంచి పార్లమెంట్కి వెళ్ళేదానికి లేదు, వేకెన్సీ చూపిస్తున్నారు, మళ్ళీ ఎలక్షన్ జరిపితే డబ్బులు వేస్ట్ అని చెప్పేదానికోసంగా పిటిషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు వెళ్ళారు. ఈరోజు మీకు అందరికీ తెలిసిన విధంగా వాళ్ళు నల్ల బట్టలు వేసుకోవటం, పార్లమెంట్కి వెళ్ళటం. ఇంకా పార్లమెంట్లో ఏం జరిగిందంటే 4 గంటల దాకా సభని సస్పెండ్ చేశారు, స్తంభింపజేశారు 2 దగ్గరలో. సో ఇంత కాన్సిక్వెన్సెస్ ఉన్న ఈ విషయంలో ఇంత తొందరగా ఎందుకు యాక్ట్ చేశారు అనేది ఒక పెద్ద ఇందాక మనం అనుకున్నట్టు రాబోయే 2024 ఎలక్షన్స్లో ఇది ఒక ముద్దాగా తీసుకొని ఈ సస్పెన్షను తర్వాత ఈ సస్పెన్షన్ తదనంతరం జరిగేటువంటి ఇప్పుడు ధర్నాలు అనుకోండి, లేకపోతే ఎవరు లీడరు, ప్రతిపక్షాల మధ్యలో ఎటువంటి అవగాహన వస్తుంది, వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తారా లేకపోతే విడివిడిగా పోటీ చేస్తారా, ఈ సీట్లు అనేది అడ్జస్ట్ చేసుకుంటారా లేదా, 2 పార్టీ సిస్టమ్ వస్తుందా, ఎలక్షన్స్ వరకు 3 పార్టీ సిస్టమ్ వస్తుంది అనేది ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు ఏంది జంబ్లీ ఎలక్షన్స్ అంటే పార్లమెంటు అసెంబ్లీ 2 ఒకటిగా ఒకేసారి ఎలక్షన్ జరపాలని. దానికి ఎందుకు జరపాలి ఏంటనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. దాంట్లో ఏంటంటే అనేది 19 పార్టీలు 19 రాష్ట్రాల్లో సెంట్రల్లో ఉన్న ప్రభుత్వమే స్టేట్లో ఉంది కాబట్టి మీరందరూ కలిసి ముందు చేసేయండి, మిగతా స్టేట్స్లో అన్ని ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పి చాలా పెద్ద వాదన వస్తుంది. ఈ 2 పాయింట్లు మనం పెట్టి చూస్తే ఈ రాహుల్ గాంధీని సస్పెండ్ చేయటం,
లేకపోతే డిస్క్వాలిఫై చేయటం, ఇది కూడా చాలా కాన్సిక్వెన్సెస్ రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ లిల్లీ థామస్ జడ్జిమెంట్ నుంచి మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 2 ఏళ్ళు పనిష్మెంట్ కాగానే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎట్లా జరిగిందో అట్లా జరిగేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా పర్సనల్ వెంజెన్స్, అంటే వ్యక్తిగతంగా ఒకరి మీద శత్రుత్వంతో బాధ పెట్టాలని చేయటం ఒకటి, రెండోది రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఒకటి, ఇలా పర్సనల్ వెంజెన్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినారియోని మార్చాలంటే ఈ బ్లాంకెట్ డిస్క్వాలిఫికేషన్, అంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై ఏదైతే సెక్రటరియట్ 24 గంటల్లో చేశారో ఆ పవర్ తీసేయాలి అనేదే ఇప్పుడు ఆబా మురళీధరన్ అనే ఆ కేసులో పిహెచ్డి స్టూడెంట్ దాంట్లో ఆర్గ్యూ చేస్తున్నారన్నమాట. దానివల్ల ఏముంది, గ్రేవిటీ సీరియస్నెస్ ఉన్న అఫెన్స్లు మాత్రమే పెట్టారనుకోండి, సద్విమర్శలు చేసేవాళ్ళు భయపడకుండా విమర్శలు చేస్తారు. దుర్విమర్శ అయితే దానికి శిక్ష వేయండి, కానీ వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా గతంలో సుప్రీంకోర్టు వాళ్ళు లిల్లీ థామస్లో 3 months టైం ఉన్నదాన్ని రద్దుపరిచారు. కాబట్టి రీజనబుల్ టైం కూడా ఇవ్వండి. 3 months కాబట్టి ఇప్పుడు కింద కోర్టు వాళ్ళు 1 month ఇచ్చారు, ఒక 15 రోజులు ఇవ్వండి, లేకపోతే 1 month ఇవ్వండి. అసలు ఏ టైం లేకుండా ఎవరి పాటికి వాళ్ళు అది అయిపోగానే ఆటోమేటిక్గా హేస్టీగా డిస్క్వాలిఫై చేశారు. కాబట్టి ప్రతిపక్షాలు వాటి యొక్క రాజ్యాంగంలో కల్పించినటువంటి విమర్శ చేసే పాత్ర కోల్పోతుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ 3 పాయింట్లు చెప్పినందువల్ల డిస్క్వాలిఫికేషన్ 24 గంటల లోపల చేశారు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఉత్తర్వులు కూడా ఇంకా తీసుకోలేదు. కాబట్టి ఒక విమర్శ న్యాయ వ్యవస్థ మీద, ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏదైతే కోర్టు సెంటెన్స్ సస్పెండ్ చేసింది కదా, అక్కడ కన్విక్షన్ ఎందుకు సస్పెండ్ చేయించుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, జనరల్గా సస్పెండ్ చేసిన కోర్టు అదే రోజు ఆర్డర్ కూడా ఇచ్చేస్తుంది. పక్క రోజు ఉదయాన్నే ఆ నెక్స్ట్ కోర్టుకి వెళ్ళి హయ్యర్ కోర్టుకి అక్కడ ఆ తీర్పు పెట్టి ఆ కన్విక్షన్ కూడా సస్పెండ్ చేసి తెచ్చుకోవచ్చు. ఇంత పెద్ద పార్టీలు, ఇంత పెద్ద లాయర్లు ఇంత ఉన్నారు. కాబట్టి 24 గంటల లోపల వాళ్ళు సస్పెండ్ చేయక మునిపే కింద కోర్టులో ఎందుకు కన్విక్షన్ని సస్పెండ్ చేయించుకోలేదు, పై కోర్టుకి వెళ్ళి 24 hours లోపల వీళ్ళు ఎట్టయితే సస్పెండ్ చేశారో 24 hours లోపల వాళ్ళు పై కోర్టుకి వెళ్ళి మేము మిగతా గ్రౌండ్స్ అన్ని తర్వాత చెప్తామండి, ముందు ఇది కనుక కన్విక్షన్ కనుక సస్పెండ్ చేయకపోతే కింద కోర్టు వాళ్ళు సెంటెన్సెస్ సస్పెండ్ చేశారు, కన్విక్షన్ సస్పెండ్ చేయలేదు, వెంటనే ఇవ్వండి అంటే ఏ కోర్టు అయినా ఇస్తుంది. అది ఎందుకు తెచ్చుకోలేదని చూస్తే మనకు లీగల్ అండ్ పాలిటిక్స్ ఇందాక చెప్పినట్టు 2 మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో. దీన్ని చాలా జాగ్రత్తగా కనుక ఆలోచించి చూస్తే మనకు ఒక విషయం మనకు తేటతెల్లమవుతుంది. రాజకీయాల్లో ముఖ్యంగా భారతదేశంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అదే జరిగింది ఇప్పుడు. ఒక యుద్ధ వాతావరణం, పర్టికులర్లీ ఇక్కడ కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి, తెలంగాణలో మరొక 5-6 నెలలు రాబోతున్నాయి, 1 yearలో అన్ని స్టేట్స్లో ప్లస్ సెంట్రల్ కూడా రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక ప్రణాళిక ప్రకారం ఈ కేసు ముందుకు తీసుకొచ్చారు. ఇది కావాలని తెచ్చారా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా? కానీ ఇది చూస్తుంటే నాకు చరిత్ర గుర్తొస్తుంది. ఆ చరిత్ర ఏంటంటే ఇందిరాగాంధీని అప్పుడు ఒక సింగిల్ జడ్జి ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పి రాజనారాయణ కేసులో తీర్పిచ్చిన తర్వాత గత్యంతరం లేక ఎమర్జెన్సీ తీసుకురావటం, అప్పుడు మళ్ళీ అక్కడ కృష్ణ అయ్యర్ గారు సుప్రీంకోర్టులో జడ్జిగా ఉండి ఆయన కూడా కండిషనల్ ఆర్డర్ ఇచ్చాడు ఈమెకి. ఆ కండిషన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయి ఉండి పార్లమెంట్లో ఓటేసే హక్కు ఆమెకు లేదు. మాట్లాడొచ్చు కానీ ఓటు హక్కు లేకుండా అట్లా చాలా కండిషన్స్ మీద ఇచ్చారు. ఆయన జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ఆయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో లా మినిస్టర్గా చేసి కేరళలో హైకోర్టులో జడ్జిగా చేసి ఆయన వచ్చిన ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో దేశం యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలన్నీ మారిపోయినాయి. తర్వాత బ్యూటిఫుల్ గవర్నమెంట్, అందరికీ తెలిసినట్టు చరిత్రలో జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. ఆ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చి దానికి అది పడిపోయింది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు నేను అప్పుడు విషయాలని రెఫర్ చేశారంటే, నాకు బాగా గుర్తు, ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ప్రజలంతా ఎతుకుతున్నారు ఈమె ఎక్కడుందని. ఇందిరాగాంధీ గారు ఎక్కడున్నారని ఎతుకుతుంటే చాలా కష్టపడి పేపర్ వాళ్ళంతా ట్రేస్ చేస్తే ఎక్కడో ఒక మారుమూల ఒక ప్రజానికానికి ఏదో ఇబ్బంది ఉంటే అక్కడికి ఫ్లైట్లు వెళ్ళలేవు, కార్లు వెళ్ళలేవు. ఆమె ఏనుగు మీద ఎక్కి వెళ్ళి ప్రతిపక్ష నాయకురాలుగా ప్రజా సమస్యలని అడ్రస్ చేయడానికి వెళ్ళింది. అట్లా వెళ్ళి పోరాడి మళ్ళీ పవర్లోకి వచ్చింది ఆమె. వీళ్ళ డిబికల్తో ఇది జరగటం అంటే వీళ్ళ మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉండి అండర్స్టాండింగ్స్ కరెక్ట్గా లేక ప్రభుత్వం పడిపోయింది 2 ఏళ్లలోనే. జనతా ప్రభుత్వం ఇప్పుడు జనసంఘ అయిన బీజేపీ కూడా వెళ్ళి చేరింది. ఆ పరిస్థితి ఇప్పుడు ఎలాగనిపిస్తుందంటే రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేయడం అనేది ఒక ఆయుధంలాగా తయారయ్యి, అయ్యా నన్నెందుకు రానియటం లేదు, నన్నెందుకు డిస్క్వాలిఫై చేశారంటే ఆదాని గురించి నేను మాట్లాడుతున్నాను, నా ఫండమెంటల్ రైట్ టు స్పీక్ అబౌట్ మై కంటెన్షన్ ఎక్కడ పార్లమెంట్లో నాకు అవకాశం ఇవ్వటం లేదు. 20,000 కోట్ల రూపాయలు డబ్బు నష్టం జరిగింది ఎల్ఐసికి అనుకోండి, ఎస్బీఐ అనుకోండి, ఇట్లా మనకు ఆదాని విషయం తెలుసు. దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్గా మనం పోయి చూస్తే మీరు బహుశా అందరూ పేపర్లు చదువుతుంటారు కాబట్టి ఈరోజు పేపర్లో అమెరికాలో ట్రంప్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తే టెక్సాస్ ర్యాలీలో ట్రంప్ మాట్లాడాడు. నా మీద ఏదైతే క్రిమినల్ ప్రోబ్ అగెనెస్ట్ ఒక బిచ్ తోట ఏదో కనెక్షన్ ఉంటే దానికి సంబంధించి డబ్బులు చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రోబ్ చేస్తున్నారు, నన్ను వెండెట్టా చేస్తున్నారు, అది చల్లదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దీని గురించి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మోడీ గారు ఫారెన్ వెళ్ళి ట్రంప్కి సపోర్ట్ చేస్తూ ఒక మీటింగ్ జరిపారు భారతీయులతోటి. అప్పుడు పెద్ద కంటెన్షన్ వచ్చింది. ఇట్లా ప్రచారం చేయకూడదు, మనది అలియన విధానము, ఒక దేశ రాజకీయాల్లో మనం ఇంటర్ఫియర్ కాకూడదు అన్నట్టుగా వచ్చింది. సరే అది జస్టిఫైడా కాదా? ఆయన ఇప్పుడు ప్రపంచ నాయకుడు అవుతున్న పరిస్థితుల్లో మోడీ గారు ఇప్పుడున్న అమెరికన్ ప్రభుత్వం వాళ్ళ యొక్క రోల్ ఉందా లేదా అనేది పక్కన పెడితే అమెరికన్ సంస్థే ఆదాని గారి విషయాలు బయటపెట్టింది. అవును. సో దాంట్లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనేవి ఎంటర్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఈ పాలిటిక్స్ వల్ల ఆ రిపోర్ట్ వల్ల ఇప్పుడు మీరు చూస్తే నేను దీని గురించి స్టడీ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ రిపోర్ట్ అయ్యి వాళ్ళ షేర్ పడిపోతున్న రోజు ఎల్ఐసి దగ్గర ఒక ప్రపోజల్ ఉండిందంట 341 కోట్ల ఎంతో ఫర్దర్ అడ్వాన్స్ చేయాలని. అంటే పేదవాడి సొమ్ము ఎల్ఐసి దగ్గర కానీ మన డబ్బులు ఎస్బీఐ దగ్గర కానీ ఉన్నదాన్ని ఆదాని గారికి ఫండ్స్ కింద షేర్స్ రూపంలో ఇచ్చారు. దీని గురించి నేను మాట్లాడాలనుకున్నాను. దానివల్లే నన్ను సస్పెండ్ చేశారు, దానివల్లే నన్ను ఇప్పుడు డిస్క్వాలిఫై చేశారు. అంత త్వరితగతంగా చేయాల్సిన అవసరం ఏంది? ఒకటి. మరో వాదన ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చారు. ఇటువంటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో త్వరితగతిన తీర్పులు ఇవ్వండి, రోజువారీ తీర్పులు ఇవ్వండి అని. ఒక ప్రముఖమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఏమన్నారంటే చక్కగా తొందరగా తీర్పు వస్తే ఆ కోర్టుని మీరు అప్రిషియేట్ చేయాలి. మిగతా కోర్టుల్లో ఇలా తీర్పులు రావడం లేదు కాబట్టి ఇది ఇక్కడే ఎందుకు వచ్చిందని మీరు ఎందుకు అనుమానిస్తారు? మిగతా కోర్టులో కూడా తొందరగా తీర్పులు వచ్చేటట్టు చేయండి. ఎక్కడెక్కడ రాజకీయ నాయకులన్నీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయో అక్కడ కారణాలు ఏమైనా సరే త్వరితగతిన తీర్పు ఇచ్చేటట్టు మీరు సిస్టమ్ చేయండి అని. సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు, మేము గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేము. గ్యాగ్ ఆర్డర్ రెండు సందర్భాల్లో అన్నారు గ్యాగ్ ఆర్డర్లు. ఒకటేమో ఆదాని కేసులో ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ప్రచారం చేయొద్దు, 6 మెంబర్స్ కమిటీ ఒకటి వేశారు, వాళ్ళని ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎవరు మాట్లాడొద్దని చెప్పడం అనేది అని ఒక గ్యాగ్ ఆర్డర్ ఇవ్వమంటే మేము ఇవ్వనన్నారు. అదేవిధంగా ఎక్కడెక్కడైతే కోర్టుల్లో రాజకీయ నాయకుల మీద కేసులు పెండింగ్ ఉన్నాయో మిగతా కేసులన్నీ పక్కన పడేసేయండి, ఈ కేసులే తీర్మానం చేయండి అని చెప్పి ఒక గ్యాగ్ ఆర్డర్ ఇవ్వమని అడిగారు. అది కూడా మేము ఇవ్వము, అది ఆలోచిస్తాము. ఈ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన కేసులో త్వరితగతినటువంటి ఏదైనా కేసులు ప్రొసీడ్ అయిపోయి తీర్పులు వచ్చేదానికి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నామని చెప్తూ ఆ అమికస్ క్యూరీ ఇచ్చిన రిపోర్ట్ చదివి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు అడిగినట్టు మేము చేయలేము, నెక్స్ట్ వాయిదాకి మీరు ఇంకా ఏదైనా సమాచారం కూడా పెట్టండి,
ఈ కేసులన్నింటిలో కూడా త్వరితగతిన ఎట్ట తీర్పు ఇవ్వాల్సింది చూస్తామని అన్నారు. కాసేపు మనము ఆ కోర్టు త్వరితగతిన ఇవ్వటం అనేది కరెక్ట్ అనుకుందాం. కానీ త్వరితగతిన డిస్క్వాలిఫై ఎందుకు చేశారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పవర్స్, కింద కోర్టు సస్పెన్షన్ ఇవన్నీ ఉన్నా కూడా చేశారు. అది ఆచార్య గారు చెప్పేది, ఎక్స్పర్ట్స్ చెప్పేదానికి విరుద్ధంగా ఉంది, చట్టానికి విరుద్ధంగా ఉంది అని అంటే దీనికి అపోజిషన్ వాళ్ళు, ప్రతిపక్షాలందరూ కూడా బాగా ఆలోచించి మీ గన్స్ అధికార పక్షం మీద అంటే బీజేపీ దాని మిత్రపక్షాల మీద గెలవడానికి ఏమేంటి అనేది మీరు ఆలోచించుకొని మీ మధ్యలో ఒక అండర్స్టాండింగ్లో 2 పార్టీ సిస్టమ్ లాగా అయితే 2 పార్టీలు మాత్రమే పోటీలో ఉండేటట్టు ఓట్లు పోకుండా డెమోక్రసీ వర్సెస్ డిక్టేటర్షిప్ అనే విధానంలో కనుక మీరు చేస్తే అప్పుడు కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి, తర్వాత వాల్యూస్ ప్రొటెక్ట్ అవుతాయి, తర్వాత అందరి ఫ్రీడమ్స్ అంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు మన రాజ్యాంగ హక్కులు అనేది ప్రొటెక్ట్ అవుతాయి, పీపుల్స్ వెల్ఫేర్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. ఇది జరిగేటప్పుడు ఆ పిహెచ్డి స్టూడెంట్ అడిగినట్టుగా లిల్లీ థామస్ కేసులో కూడా ఇచ్చినటువంటి బ్లాంకెట్ జడ్జిమెంట్ 2 years కాగానే డిస్క్వాలిఫై అనేది లేకుండా ఏ సందర్భాల్లో ఏ కేసుల్లో 2 years శిక్ష పడితే అది డిస్క్వాలిఫై అవ్వాలి ఒక రాజకీయ నాయకుడు అనేది కూడా సూత్రాలు త్వరలో వస్తాయని ఆశిద్దాము. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టు ఇది రాజకీయ ప్రక్షాళన అనుకోండి, రాజకీయ ఆర్థిక సామాజిక మార్పులు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కాకుండా ప్రజల శ్రేయస్సును దృష్టి పెట్టుకొని ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించే డెమోక్రసీ విధానంలో విమర్శకి తగు రెస్పెక్ట్ ఇస్తూ చక్కగా మంచిగా వ్యవస్థ జరుగుతుందని నేను నమ్ముదాము, ఆశిద్దాం. అంతేకాకుండా చాలామంది రాజకీయ నాయకులు జాగ్రత్తగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ 4 రోజుల్లో మీరు చూస్తే విమర్శలే చేస్తున్నారు కానీ వ్యక్తిగత విమర్శలు లేవు. దానికి కారణము ఇలాంటి చట్టం ఉంది, 2 years పడితే మీకు శిక్ష పడుతుంది, శిక్ష పడితే మీరు డిస్క్వాలిఫై అయిపోతుంది. ఇంత కష్టపడి ఎలక్షన్ నిలబడి గెలిచింది దేనికి? 5 ఏళ్ళు పరిపాలన చేయాలని. ఆ పరిపాలన దేనికి అనేది మనం మాట్లాడొద్దు. సో ఈ చట్టం అనేది ఇక నుంచి ఇంకా బాగా అమలు పరుస్తారు. ఈ నాయకులు విమర్శించుకునేది సద్విమర్శలే జరగద్దని ఆశిద్దాము, ప్రజలకు మంచి జరగద్దని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.